కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, అన్నం పెట్టిన వాళ్ళకు అభివృద్ధి చేసిన వాళ్ళకు ఎప్పటికీ మరవద్దు, అభివృద్ధికి సహకరిస్తానని సీఎం చెప్తేనే కండువ కప్పుకున్నా. పొంగులేటి బట్టి వెంకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేరు. కార్యకర్తల సమావేశంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం వ్యాఖ్యలు. వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు వీళ్ళతోటి ఊగేది లేదు, ఏగేది లేదు. ఎందుకో ఈ కామెంట్లు చేసుడు ఇదంతా. కండువ ఆడనే తీసేసి వచ్చి అరే కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులకు నష్టం జరుగుతూ ఉంది, చల్ నేను కాంగ్రెస్లో ఉండా అని చెప్పేసి ఆడనే చెప్పాలి. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చి కాంగ్రెస్లతో మళ్ళీ వ్యవహారం మళ్ళీ పొత్తు కూడతారు. అసలు ఏమైంది అన్న, నీకు పోచారం అన్న, నీకు ఏం బాధ వచ్చింది, ఏంది నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది, ఎందుకు అట్లాంటివే, నీ బాధ ఏందే అని చెప్పేసి అలా అడుగుతాడు. అడగగానే నాకు ఏమి ఇస్తలేరు, టెండర్లు ఇస్తలేరు, ఏం అవకాశాలు ఇస్తలేరు, నాకు ఈ పనులు ఉన్నాయి, ఇవి చేసి పెట్టురు, మరి అట్లయితేనే పార్టీలు ఉంటా, లేకపోతే ఉత్తా. ఈ ముసల్దానానికి కుసుమగుడాలు అన్నట్టుగా ఏడి కుడతాడు, ఏం చేయరు. ఇదంతా ఒట్టి నాటకాలు ఇవన్నీ. నిజంగా పోచారం శ్రీనివాస్కి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రాష్ట్రం పైన ప్రేమ ఉంటే, ప్రజలపైన ప్రేమ ఉంటే, చలో ఇప్పుడే కాంగ్రెస్కు రాజీనామా చేయి, ఇప్పుడే కాంగ్రెస్కు రాజీనామా చేయి, స్టేట్మెంట్లు ఇచ్చుడు బంద్ చేసుకొని. అంతేగాని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా సమయాన్ని వృధా చేసుకుంటా ఏదో భయపెట్టే రాజకీయాలు చేస్తూ ఉన్నారు అంతే.